మా స్టూడెంట్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఓకేనా. ఇప్పుడు మనం ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాం జనరల్గా ఎంసెట్ అని అనగానే మ్యాథ్స్లో మ్యాక్సిమం 80 బిట్స్ మ్యాథ్సే ఉంటాయి. 80 బిట్స్లో మీరు మ్యాథ్స్ నుంచి 50 మార్క్స్ దాకా తెచ్చుకోగలిగారు అనుకోండి. ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కలిపి 30 మార్క్స్ వచ్చినా 80 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మంచి ర్యాంక్ వచ్చింది. 5000 బిలోనే వచ్చింది, లేకపోతే 3000 దాకా కూడా రావచ్చు. కాబట్టి కీ రోల్ దీంట్లో ఏంటంటే మెయిన్ మ్యాథ్స్. కాబట్టి మ్యాథ్స్ సంబంధించి మీరు ఏం చేయాలంటే ఎక్కువగా ఎంసెట్లో సినాప్సిస్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సినాప్సిస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతి 1 అవర్కి గాను ఒక 10 to 15 మినిట్స్ ముందు సినాప్సిస్ చదువుతుంది డైలీ. సినాప్సిస్ చదివినట్టయితే ఆ సినాప్సిస్ లో నుంచి ఎక్కువగా సినాప్సిస్ వస్తే ప్రాబ్లం వచ్చి ఇస్తూ ఉంటుంది. అక్కడ మనం ఫస్ట్ చాప్టర్ మ్యాథ్స్ తో బిగిన్ చేద్దాం. అక్కడ నేనేం చేస్తానంటే ప్రతి టాపిక్ లోనూ ముందు ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మనం ఏదైతే అనుకుంటున్నాం సినాప్సిస్, ఆ సినాప్సిస్ మీద కీ పాయింట్స్ చెప్పుకుంటూ ప్రాబ్లం చేపిస్తాను నేను మోడల్ వైజ్ గా. దీంట్లో ఫస్ట్ చూడండి, మ్యాట్రిసెస్ లో మనకు 4 పార్ట్స్ ఉంటాయి. ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ అని, నెక్స్ట్ డిటర్మినెంట్స్ అని, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని, లీనియర్ ఈక్వేషన్స్. ముందు ఈ 4 చాప్టర్స్ లోను ఇక్కడైతే కొన్ని డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఇక్కడ డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అవుతాయి. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ లోనేమో కొన్ని రిజల్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్స్ లో కూడా ర్యాంక్ మోడల్ అవి ఉంటాయి. ఫస్ట్ ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ లో మనం ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. మీరందరూ కూడా రన్నింగ్ నోట్స్ లో తీయండి, అందరూ రన్నింగ్ నోట్స్ తీయండి. ఫస్ట్ ఒకసారి సింపుల్ గా ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని అంటే హెడ్డింగ్ పెట్టుకోండి అందరూ. మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి ఫస్ట్. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ జస్ట్ సింపుల్ గా ఇలా రాయండి. ద సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. చాలు, సింపుల్ గానే. ఇక్కడ మొత్తానికి చాలా పెద్ద డెఫినేషన్ లాగా ఉంటుంది, కానీ మీరు ఒకసారి ఓర్ని గుర్తు తెచ్చుకోండి చాలు. షార్ట్ గా గుర్తు తెచ్చుకోండి. హెడ్డింగ్ పెట్టుకున్నారా? ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని పెట్టుకున్నావా? జస్ట్ ఏం రాస్తావు? సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అని రాసుకోండి చాలు. మీకు తెలుసు డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అంటే తెలుసు. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇలా రాశాను. ఎగ్జాంపుల్ ఇట్లాగా 1 2 3 4 అని రాశాను. ఇప్పుడు ట్రేస్ ఏమవుతుంది? డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అంటే ట్రేస్ ఎంత అవుతుంది? ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంటే ట్రేస్ 5 అవుతుంది. ఓకేనా? కాబట్టి జస్ట్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే గుర్తించుకున్నారా? ద సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. జస్ట్ రాసుకున్నారుగా సమ్ ఆఫ్. ఈరోజు బిగిన్ అవుతుందా, కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. నెక్స్ట్ ట్రేస్ ఏలో సమ్ ప్రాపర్టీస్ చూద్దాం. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీస్ లో కల్లా నోట్ పాయింట్ లో ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ అంటే ఒక ఏనే మ్యాట్రిక్స్ ని లాంబ్డాతో మల్టిప్లై చేసాం. ఏనే మ్యాట్రిక్స్ ని ఎందుకు మల్టిప్లై చేసాం? లాంబ్డాతో మల్టిప్లై చేసాం. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ ఎంత అవుతుంది అన్నప్పుడు లాంబ్డా ముందుకు వచ్చేసి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి నోట్ చేసుకుంటారండి. ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ ఏమక్కర్లేదు దాంట్లో, దాని కింద రాసేసారు ఫస్ట్ నోట్ అని పెట్టి రాసేసారు. ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ, లాంబ్డా ఇంటూ ట్రేస్ ఏ. ఎందుకంటే ఇక్కడ ట్రేస్ మీద ప్రాపర్టీస్ మీద లెక్కలేస్తున్నాడు కంపల్సరీ. అదే ఇంటర్మీడియట్ అయితే మనం దీని గురించి అంతగా పట్టించుకోక, కాబట్టి ఇక్కడ ఉన్న ఎన్ని అవసరం అవుతుంది. రైట్, ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ, లాంబ్డా ఇంటూ ట్రేస్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి.
ట్రేస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ బి రాస్తున్నారుగా. ట్రేస్ ఆఫ్ ఏబి మనం అందరూ ఏమనుకుంటాం పైన ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి ఉందని. ట్రేస్ ఆఫ్ ఏబి కనుక మిమ్మల్ని కనుక అడిగితే మీరు అందరూ కూడా ఏమంటారంటే ట్రేస్ ఏ ఇంటూ ట్రేస్ బి అంటారు. ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బి నాట్ ఈక్వల్ టు ట్రేస్ ఏ ఇంటూ ట్రేస్ బి. ట్రేస్ ఆఫ్ ఏబి దేనికి ఈక్వల్ అవుతుందంటే ట్రేస్ ఆఫ్ బిఏకి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఐఎన్. ఐఎన్ అంటే తెలుసుగా మీకు, I2 అంటే యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ 1001 2x2 గనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. I3 అంటే తెలుసు మీ అందరికీ కూడా 100 010 001. ఇప్పుడు I2 ఉన్నప్పుడు ట్రేస్ ఎంత అయింది? సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఎంత అయింది? 2 అయింది. I3 అన్నప్పుడు ఎంత అయింది? 3 అయింది. కాబట్టి యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n కి ట్రేస్ ఎంత అవుతుంది? n అవుతుంది. నెక్స్ట్ సింపుల్ గా నెక్స్ట్ లో ట్రేస్ ఆఫ్ ఏబిసి సైక్లిక్ ఆర్డర్ లో ట్రేస్ ఆఫ్ బిసిఏ ట్రేస్ ఆఫ్ సిఏబి ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతూ ఉంటాయి. అరవై ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ లాంబ్డా ఇంటూ ట్రేస్ ఏ కంప్లీట్ అవ్వాలి నాతో పాటు మీది కూడా. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రేస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ బి. ట్రేస్ ఆఫ్ ఏబిని అందరూ ఏమనుకుంటుంటారు? ట్రేస్ ఏ ఇంటూ ట్రేస్ బి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ట్రేస్ ఆఫ్ ఏబి ట్రేస్ ఆఫ్ బిఏ అవుతుంది. ట్రేస్ ఆఫ్ ఐఎన్ ఎన్. ఓకేనా? లాస్ట్ ఇది కూడా రాసినట్టుగా అందరూ కూడా మీరు నేను చెప్పినంత వరకు రాయటం కోసం ఒక నోట్స్ పెట్టుకోండి. మీరు ఏదన్నా ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి ఇంకొక నోట్ చేయండి. నేను చెప్పినంత వరకు నోట్స్ ఉంచండి. మీరు ప్రాక్టీస్ చేసేది రెండు కలుపుకోకండి. కంప్లీట్ అయినాయి అందరూ? ట్రేస్ అంటే ఐడియా ఉంది కదా. ట్రేస్ అంటే ఏమని చెప్పుకున్నాము? సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ట్రేస్ అనగానే. నెక్స్ట్ దానికి వెళ్తాం. నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్. యూనిట్ మ్యాట్రిక్స్ ని ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసామనుకో అదే వచ్చింది. కాబట్టి ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ. మీరు ఇది నోట్ చేసుకోండి చాలు, ఇదంతా అక్కర్లా. రాసుకోండి. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐ. కంప్లీట్ అవ్వాలి మీది కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని ఫార్ములా వస్తూ ఉంటాయి. మామూలుగా మనందరికీ కూడా ఇక్కడ ఇదేంటి మామూలుగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనం ఇట్లా చెప్పేస్తూ ఉంటాం. రియల్ నెంబర్ సిస్టంలో ఇలా చెప్పేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటూ ఉంటాం. కానీ ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు చూడండి జాగ్రత్తగా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా రాయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయాలి. అప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని రాయొచ్చు. ఏ ఇంటూ బి ఏబి అని రాయొచ్చు. బి ఇంటూ ఏ ప్లస్ బిఏ అని రాయొచ్చు. బి ఇంటూ బి స్క్వేర్ అని రాయొచ్చు. అయితే రియల్ నెంబర్స్ లో అయితేనేమో ఏబి బిఏ రెండు ఈక్వల్ రియల్ నెంబర్స్ లో అయితే. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో ఏబి బిఏకి ఈక్వల్ అవ్వాలని అవసరం లేదు మ్యాట్రిక్స్ లో. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఏబి ఈక్వల్ టు బిఏ అని ఇస్తే ఇదిగోండి ఇక్కడ ఇచ్చే చూడండి. ఏ అండ్ బిఆర్ కమ్యూట్ అన్నాడు. కమ్యూట్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ. అప్పుడు మాత్రమే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ రెండు ఫార్ములాగా ఇచ్చేసింది. కాబట్టి ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీలో ఫార్ములాగా రావాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అందరూ కూడా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాయాలంటే ఏమి ఉండాలి? ఏ అండ్ బిఆర్ కమ్యూట్ అనేది ఇచ్చి ఉండాలి. అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అని ఇచ్చి ఉండాలి. ఓకేనా? కాబట్టి నోట్ చేసుకున్నామా? కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్ చేసుకున్నారా? ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ అని రాసుకోవాలి. మరి ఈ పర్టికులర్ వాల్యూ ఇది ఎప్పుడు అవుతుందని అంటే కమ్యూట్ ఇదే. ఏబి ఇది కూడా రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ రాసుకోండి. ఏబి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, దెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఓకేనా? కంక్లూజన్కి వచ్చినట్టేనా? నేను ఇంకొక ప్రాపర్టీ కూడా ఇస్తున్నాను చూడండి. ఎప్పుడన్నా ఏ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అని ఇచ్చారనుకో, మీకు తెలుసు ఏ ఇంటూ ఐ అన్నా ఐ ఇంటూ ఏ అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు గ్యారెంటీకి ఏమైనా ఇచ్చి దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ 2ai ప్లస్ ఐ స్క్వేర్ అని చెప్పి రాసేయచ్చు. రాయండి, నాతో పాటు రాయండి మీరు కూడా. ఏ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ai ప్లస్ ఐ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ai అంటే మీకు తెలుసు, మ్యాట్రిక్స్ ని యూనిట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై అదే మ్యాట్రిక్స్ వచ్చింది. ఐ స్క్వేర్ అంటే తెలుసు మీ అందరికి, ఐ. కాబట్టి ఇది కూడా చాలా సార్లు వచ్చిందమ్మా. ఏ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ వాల్యూ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఫార్ములా రాసేయచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ ఐ స్క్వేర్ అని రాసేయచ్చు. ఎందుకు రాయగలుగుతున్నాం ఇట్లాగా? ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ రెండు ఈక్వల్ కాబట్టి. కాబట్టి చాలా సార్లు వచ్చిందమ్మా. ఏ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ని ఇట్లా రాసేయచ్చు డైరెక్ట్ గా. ఓకేగా? కంప్లీట్ అయినట్టేగా? నెక్స్ట్ వన్ కదా, రేటింగ్ పెట్టుకొని చాలు. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ హెడింగ్ పెట్టుకున్నారా? మీరు ఒక ఎగ్జాంపుల్ ఫామ్ లో ఇస్తున్నాను చూడండి, మీరు అంతా రాసుకోవాలి. మీ అందరికి తెలిసిందే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం. 1 2 3 4 అని ఇచ్చా, మీ అందరికి తెలిసిందే. ట్రాన్స్పోజ్ అంటే ఇట్లా డినోట్ చేస్తాం. అంటే ఏం చేయాలి? ఈ రోని కాలం కింద, కాలంని రో కింద మార్చాలి. మాకు ఏ ట్రాన్స్పోజ్ అని రాయొచ్చు, లేకపోతే ఏ డాష్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రాసుకున్నారా? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నుంచి గుర్తు తెచ్చుకున్నారా? తెలిస్తే పర్లేదు, నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు. లేకపోతే నోట్ చేసుకుని ట్రాన్స్పోజ్ ఈ ఎగ్జాంపుల్ రాసుకొని సరిపోయింది. ఇదంతా రాయక్కర్లేదమ్మా, ఈ మ్యాటర్ అంతా రాయక్కర్లేదు. ఓకే, ట్రాన్స్పోజ్ అంటే ఏం చెప్తున్నాము? రోని కాలం కింద రాయాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అండి ట్రాన్స్పోజ్ లో, మెయిన్ ఇంపార్టెంట్. నోట్ చేసుకొని ఫస్ట్ పాయింట్, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. చెప్పండి ఎంత అయితే? ఏ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఎంత అవుతుంది? ఏ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ బాగా ఇంపార్టెంట్, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. మైనస్ ఉన్నప్పుడు కూడా మధ్యలో మైనస్ వచ్చింది, నోట్ చేసుకోండి. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. అందరు నోట్స్ రాసుకున్నాం కంపల్సరిగా. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నోట్ చేసుకోవాలని సెపరేట్ గా నోట్స్ పెట్టుకోండి. నేను చెప్తున్న దానికి నోట్స్ పెట్టుకోండి, మీరు చేసే దానికి నోట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్పోజ్ ప్రాపర్టీలో కల్లా కూడా కేఏ హోల్ ట్రాన్స్పోజ్. కే అనేది స్కేలార్, స్కేలార్ కి ట్రాన్స్పోజ్ వర్తించదు, స్కేలార్ కి ట్రాన్స్పోజ్ వర్తించదు. కేఏ హోల్ ట్రాన్స్పోజ్ అంటే కేని అట్లా రాసి ట్రాన్స్పోజ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా 2a హోల్ ట్రాన్స్పోజ్ ఉందనుకో, మీరు చెప్పగలుగుతారు ఎంత ఇదో? చెప్పొచ్చు ఈజీగా. 2కి అట్లా కొంచెం చేయండి, ఏకి మాత్రమే ట్రాన్స్పోజ్ చెప్పండి. చెప్పండి 2a హోల్ ట్రాన్స్పోజ్ ఎంత? 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఎప్పుడన్నా 3a హోల్ ట్రాన్స్పోజ్ ఉంటే 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బాగా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఫోర్త్ వన్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఎప్పుడైతే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయిందో, ఆటోమేటిక్ ఇట్లా మ్యాట్రిసెస్ ఏంటంటే అవ్వండి వెనక నుంచి రాయాలి. A1 A2 A3 అప్పుడు సార్ ఈఎన్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్తే ఎటు నుంచి రాయాలి మనం? బ్యాక్ సైడ్ నుంచి రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎట్లా రాస్తున్నాం చూడండి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ నేను రాస్తున్నాము, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ వెనక నుంచి రాస్తున్నాం.
మీరు కూడా ఇట్లాగే రాయాలి. టూ మ్యాట్రిక్స్ సపోజ్ ఏబిసి ఓ ట్రాన్స్పోజ్ ఉంది అనుకో, చెప్పండి మీరు చెప్పండి. సి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అని రాయాలి. ఓకే కదా, ఇక్కడ వరకు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడన్నా ఏ ఈక్వల్ టు బి అవుతుంటే ఏ ట్రాన్స్పోజ్ దేనికి ఈక్వల్ అయితే బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ అవుతుంది. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. నోట్ చేసుకున్నట్టయినా ఈ 4 ఇంపార్టెంట్ నోట్ చేసుకున్నారు అందరూ. ఏ ఇంటి బి ఓల్ ట్రాన్స్పోజ్ అన్నప్పుడు కానీ ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్. ఓల్ ట్రాన్స్పోజ్ అన్నప్పుడు ఇటువైపు నుంచి రాసుకోవాలి, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అట్లా. 3 మ్యాట్రిక్సెస్ ఇచ్చారనుకో, సి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇది ఒక 2 మ్యాట్రిక్సెస్ మల్టిప్లికేషన్. ఏ 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చినా కానీ వెనక నుంచి రాసేసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఎప్పుడు ఇచ్చినా మీరు మనం కనుక ప్రాబ్లమ్స్ గమనిస్తే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది చాలాసార్లు వాడుతూ ఉంటాడు. జస్ట్ ఎయిటింగ్ పెట్టుకున్నా సిమెట్రిక్ మ్యాట్రిక్స్, జస్ట్ ఇదంతా అక్కర్లేదు. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏం రాయించాలి, ఏ ట్రాన్స్పోజ్ దీనికి ఈక్వల్ అవుతుంది, ఏకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే అదే మ్యాట్రిక్స్ రావాలి. చెప్పండి సిమెట్రిక్ అంటే అందరూ చెప్పండి. ఏ ట్రాన్స్పోజ్ దీనికి ఈక్వల్ అవ్వాలి, ఏకే ఈక్వల్ అవ్వాలి. మీ అందరికి నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ అని పెట్టుకుందాం, హెడ్డింగ్ పెట్టుకోండి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ ట్రాన్స్పోజ్ దీనికి ఈక్వల్ అవ్వాలి, మైనస్ ఏకి ఈక్వల్ అవ్వాలి. మీకు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Among the principal diagonal elements of a skew symmetric matrix is always 0. Principal diagonal elements ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి, 0లో ఉంటాయి. అందువల్ల ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే 0 అవుతున్నాయో ట్రేస్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. నోట్ చేసుకోండి. ఏ ట్రాన్స్పోజ్ ఇప్పుడు మైనస్ ఏ రాశారా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. 0 HG minus H0F minus G minus F0. Next, all principal diagonal elements of skew symmetric matrix are always 0. రాసుకోండి, నోట్ చేసుకున్నారు, ఇంపార్టెంట్. Trace of a skew symmetric matrix is also 0. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ట్రేస్ ఆఫ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ 0. నోట్ చేసుకున్నారా. ట్రేస్ ఆఫ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ 0. ఫైనల్ గా సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, 0లో ఉంటాయి. ఇంకొక అబ్జర్వేషన్ కూడా చూడండి. ఉన్న ఎలిమెంట్స్ కి ఇక్కడ ఎలిమెంట్స్ సేమే ఉన్నాయి, బట్ సైన్ ఆపోజిట్ సైన్ తో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ 0లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ సేమ్, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కూడా సేమే, బట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కి ఎట్లా ఉంది, సైన్ చేంజెస్ ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడన్నా మీ సొంతంగా ఒక ఎగ్జాంపుల్ రాయమన్నారు అనుకో, మీరు ఇలా రాసేసుకోండి 0 0 0. ఇక్కడ మీరు 1 2 3 రాశారనుకోండి, ఇక్కడ ఏం రాయాలి, -1 -2 -3 రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కీ పాయింట్స్ అండి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో. నోట్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్. నెక్స్ట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఏనే మ్యాట్రిక్స్ ని ఇట్లా రాయచ్చా, మీరు కూడా రాయండి. ఏనే మ్యాట్రిక్స్ ని హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని రాయచ్చా, రాయకూడదా. ఎందుకంటే ఏ ట్రాన్స్పోజ్ బై 2 మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 పోతే a/2 a/2 ఏనే. కాబట్టి వన్ మ్యాట్రిక్స్ కెన్ బి రిటన్ లైక్ దిస్. వన్ మ్యాట్రిక్స్ కెన్ బి రిటన్ లైక్ దిస్. దీంట్లో ఇప్పుడు ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇదేమవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. నోట్ చేసుకోండి. ఏ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. దీంట్లో ఇదేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇదేమో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది.
కాబట్టి one matrix can be written as sum of symmetric and skew symmetric matrix. What is symmetric matrix? చెప్తారా? What is symmetric matrix? A plus A transpose by 2 అని చెప్పండి. One matrix can be written as sum of symmetric and skew symmetric matrix. What is symmetric matrix? చెప్పండి. A plus A transpose by 2 అని చెప్పండి. Next, skew symmetric ఎంత అంటే A minus A transpose by 2. నోట్ చేసుకున్నట్టేనా? జాగ్రత్త రాయండి. A is equal to ఎంత రాశారు అందరూ? A plus A transpose by 2. A minus A transpose by, this one is symmetric అని రాసుకోండి. This one is skew symmetric అని రాసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని అడుగుతాడు అక్కడ వన్ మ్యాట్రిక్స్ లేకపోతే ఇట్లా కూడా ఉంటుంది. ఏ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా? దిస్ ఈజ్ సిమెట్రిక్, దిస్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎంత అని అడుగుతాడు, పి ఎంత అని అడుగుతాడు. చెప్పండి అందరూ. ఏ ప్లస్ బై 2. క్యూ ఎంత అని అడుగుతాడు. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 అని చెప్పండి. అమ్మా ఈరోజే బిగినింగ్ కాబట్టి ఓకే, కొంతమంది జాగ్రత్తలు చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. చాలా జాగ్రత్తగా సిస్టమాటిక్ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎట్లా అడుగుతాడు? One matrix can be written as sum of symmetric and skew symmetric matrix. Then symmetric matrix అవసరం పడింది. ఎంత చెప్పండి? A plus A transpose by 2. Skew symmetric అవసరం పడింది. A minus A transpose by 2. అంటే సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ ఎంత అన్న ప్లేస్ ఇది రాసుకోవాలి. స్క్యూ సిమెట్రిక్ ఎంత ఇచ్చినప్పుడు అది రాసుకోవాలి. అప్లికేషన్ మనం చేసేటప్పుడు కొంచెం క్లారిటీ ఇచ్చింది. నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇది నోట్ చేసుకొని చాలు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినా, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా అయ్యే రావాలి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. కాబట్టి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనగానే ఏ రాస్తున్నారు అందరూ? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అని చెప్పి రాసుకోండి. ఇప్పుడు ఒక సింపుల్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ చూస్తే దాంట్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ ప్రాపర్టీ ఉంటుందంటే ఈ రోలోని ఎలిమెంట్స్ పక్క రోలోని ఎలిమెంట్స్ మల్టిప్లై యాడ్ చేస్తే 0 వచ్చింది. ఈ రోలోని ఎలిమెంట్స్ పక్క రోలోని ఎలిమెంట్స్ మల్టిప్లై యాడ్ చేస్తే 0 వచ్చింది. కావాలని చూడండి. 2 + 2 - 4 0 అయింది. యాక్చువల్గా అయితే 1/2 కూడా కలుపుకోవాలి. 1/2 కలిపినప్పుడు కూడా ఏమొచ్చింది? 1/2 ఇంటూ ఇది 1/2 ఇంటూ రాసినప్పుడు 1/2 కామన్ వచ్చేస్తుంది. కామన్ వచ్చినప్పుడు కూడా 2 + 2 - 4 0 అయిపోయింది. అట్లాగే ప్రతి రో ఇదంతా రో కన్ చేయండి. ఫస్ట్ రో తీసుకోండి. ఫస్ట్ రోలో అన్ని ఎలిమెంట్స్ స్క్వేరింగ్ చేసి యాడ్ చేయండి. ఫస్ట్ రోలోని ఎలిమెంట్ అన్నప్పుడు 1/2 అవుతుంది. ప్రతి ఎలిమెంట్ ని బై 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 1/2 హోల్ స్క్వేర్ స్క్వేర్ చేయండి. 1/2 హోల్ స్క్వేర్ 1/4, 2/2 హోల్ స్క్వేర్ 4/4, ఓకేనా? 4/4. అప్పుడు ఎంత వచ్చింది? ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా చిన్న కరెక్షన్ ఉంది. 1/3 పెట్టుకోండి. 1/3 పెట్టుకోండి. 3 పెట్టుకుంటే ఇది 9 వస్తుంది. జస్ట్ చిన్న కరెక్షన్ ఉందండి. 2 కాదు, ఇక్కడ 3 పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు ఎంత వచ్చింది? 9/9 వచ్చింది. అంత వచ్చింది. అప్పుడు 1 వచ్చింది. అంటే ప్రతి రో వెక్టార్ కింద కన్సిస్టెంట్ ఒక వెక్టార్ కింద తీసుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది. ప్రతి రోని ఒక వెక్టార్ కింద కన్సిస్తే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది. వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అర్థం వచ్చు మీకు. √A² + B² + C² అంటారు. కాబట్టి
1/3 హోల్ స్క్వేర్ ఎంత 1/9. 2/3 హోల్ స్క్వేర్ 4/9. 2/3 హోల్ స్క్వేర్ 4/9 ఎంత వచ్చింది 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రతి రో వెక్టార్ కూడా యూనిట్ వెక్టార్ అవుతుంది. ప్రతి వెక్టార్ ఇంకో పక్క వెక్టార్తో పక్క రో వెక్టార్తో మల్టిప్లై యాడ్ చేస్తే 0 వచ్చింది. అందువల్ల మనం ఏమంటామంటే వాటిని ఇక్కడ 3 రో వెక్టార్స్ ఆర్ ఓకేనా ఆర్థోనార్మల్ ట్రైడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్. ఆర్థోనార్మల్ ట్రైడ్ యూనిట్ వెక్టార్స్ అంటే మాగ్నిట్యూడ్ 1. ఆర్థోనార్మల్ అంటే ఒకదానికి ఇంకొకటి ఏమవుతుంది డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది. ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది. ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ అనే మాట ఏమడతాం మనం ఆర్థోనార్మల్ యూనిట్ వెక్టార్స్ అంటాం. కాబట్టి ఎగ్జాంపుల్ రాసుకొని హియర్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటి అందరూ ఎగ్జాంపుల్ ఏంటి 1/3 ఇంటూ 1 2 2 2 1 -2 2 -2 1 రాయండి చాలు. ఈ ఎగ్జాంపుల్ రాసేసి హియర్ రో వెక్టార్స్ ఆర్ ఆర్థోనార్మల్ ట్రైడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ అని చెప్పి నోట్ చేసుకోండి. ఆర్థోనార్మల్ ట్రైడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అన్నా ఐ. ఈ ఎగ్జాంపుల్ రాసి రో వెక్టార్స్ ఆర్ ఆర్థోనార్మల్ ట్రైడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్. ఈ మెయిన్ ఈ ప్రాపర్టీ అప్లై చేయాల్సి వచ్చింది. ఎప్పుడన్నా మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని ఇచ్చేటంటే మీరేం చేయాలి ఒక రోలో వెక్టార్స్ అదర్ రోలో వెక్టార్స్ తో డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 రావాలి. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఎంత రావాలి 0 రావాలి. ప్రతి రో వెక్టార్ ఏమై ఉండాలి యూనిట్ వెక్టార్ అవుతుంది. యూనిట్ వెక్టార్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ దానికి వెళ్దాం. సింపుల్ గా రాసుకోండి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అనేది పెట్టుకోండి. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ మా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అందరూ కంపల్సరిగా సపరేట్ గా ఉంచుకోండి నోట్స్. నేను చెప్పిన నోట్స్ కి ఓకేనా మీరు చేసే వర్క్ చేసే నోట్స్ రెండు కంబైన్ చేయవాలి. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ సింపుల్ గా ఎలా రాసుకోండి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అని రాసుకోండి చాలు. ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేరింగ్ చేస్తే మనకు అదే రావాలి. ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేరింగ్ చేస్తే అదే రావాలి. ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేరింగ్ చేస్తే అదే రావాలి. ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేరింగ్ చేస్తే అదే రావాలి. ఏ ట్రాన్స్పోజ్ ఏ స్క్వేర్ చేస్తే ఏనే రావాలి. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ సింపుల్ సరిపోయింది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ లో కొంచెం ప్రాపర్టీస్ కొంచెం ఎక్కువ వస్తాయి, డెఫిషియన్సీ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకేనా వీటి మీద అడుగుతూ ఉంటాడు. అందువల్ల మనం ఇంపార్టెన్స్ ప్రాపర్టీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ రేటింగ్ పెట్టుకోండి. ఇన్వాలటరీ మ్యాట్రిక్స్ ఏంటి ఇన్వాలటరీ మ్యాట్రిక్స్. మీరు జూనియర్ ఇంటర్ సిలబస్ అనగానే కొంచెం మర్చిపోతారు. సీనియర్ ఇంటర్ బాగా టచ్ ఉంటుంది. మొన్న ఎగ్జామ్ రాసింటారు కాబట్టి. అట్లాగే మార్క్స్ కూడా జూనియర్ ఇంటర్లో ఎక్కువ మార్కులు ఇస్తూ ఉంటాడు మీకు. క్వశ్చన్స్ కూడా ఎంసెట్ లో కూడా 80 బిట్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ జూనియర్ ఇంటర్లోనే ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జూనియర్ ఇంటర్లో మాక్సిమం మార్కులు తెచ్చుకోగలిగితే జూనియర్ ఇంటర్ మొన్నే కాబట్టి టచ్ లో ఉంటుంది కాబట్టి కొంత క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేయొచ్చు మీరు. ఇన్వాలటరీ మ్యాట్రిక్స్ జస్ట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ అని రాయండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ అని రాసుకోండి. ఓకే నెక్స్ట్ వెళ్దాం. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ జస్ట్ ఇట్లా రాసుకోండి. ఏ పవర్ పి ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. మనం ఏని రైట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 అనుకుంటూ ఉండాలి. సపోజ్ ఎక్కడ దాకా పవర్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడైతే నల్ మ్యాట్రిక్స్ ఉందో అక్కడ ఆపేసి చేయాలి. కాబట్టి ఏదో ఒక స్టేజీలో ఏ పవర్ పి సమ్ ఏం రావాలి నల్ మ్యాట్రిక్స్ రావాలి. నల్ మ్యాట్రిక్స్ ఇది నల్ మ్యాట్రిక్స్. అందుకే పెద్ద క్యాప్లో పెట్టా 0 అని ఒక నల్ మ్యాట్రిక్స్ అనాలి. కాబట్టి ఏం ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే ఆగిపోతుందో సపోజ్ ఏ స్క్వేర్ నల్ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకో ఏ క్యూబ్ కూడా నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ 2 మనం ఏమిటంటే అన్నిటికంటే చిన్నది ఇది 2. ఒకసారి ఏ స్క్వేర్ నల్ మ్యాట్రిక్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఏ క్యూబ్ కూడా
నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ పవర్ 4 కూడా నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. అన్నిటికంటే లీస్ట్ ఏంటి 2. ఈ 2 ఏమంటామంటే ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ అంటాం. కాబట్టి నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అనగానే రాసుకున్నామా? ఏం గుర్తెచ్చుకున్నారు? ఏ పవర్ సమ్ పి ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. సింపుల్ గా కూడా అడగవచ్చు ఈ డెఫినేషన్ మీద. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్సా, గన ఇన్వాలిటెడ్ మ్యాట్రిక్సా, నిల్పోటెంట్ మ్యాట్రిక్సా అని చెప్పి అని అడుగుతాడు. చాలు ఏ పవర్ పి ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అని రాసుకుంటే సరిపోతుంది. అంటే ఏని రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏని రైట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కనుక ఎక్కడైతే నల్ మ్యాట్రిక్స్ వచ్చిందో అక్కడ ఆపేయాలి. ఒకసారి ఏ క్యూబ్ ఏ స్క్వేర్ రాలేదు, సపోజ్ ఏ స్క్వేర్ రాలేదు నల్ మ్యాట్రిక్స్, ఏ క్యూబ్ వచ్చింది నల్ మ్యాట్రిక్స్, ఆటోమేటిక్ ఇంకా ఏ పవర్ 4 0 అవుతుంది. అప్పుడు 3 ఏమన్నది ఇండెక్స్ అనాలి. ఇదండి ఫస్ట్ ఆల్జిబ్రా. మన మొత్తం ఆల్జిబ్రా మ్యాట్రిక్స్ సింపుల్ ఇంట్రొడక్షన్. అది ఆ కీ పాయింట్స్ అన్ని గుర్తుంచుకున్నట్లయితే మన ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ మోడల్స్ అండి. ప్రీవియస్ ఎంసెట్లు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? జాగ్రత్తగా ఆన్సర్ చేద్దాం. రాయండి అమ్మా, ఫస్ట్ సమ్ రాయండి. నోట్ చేసుకుంటున్నారా? ఇఫ్ a plus 2b is equal to 1 2 0 6 minus 3 3 minus 5 3 1. Next 2a minus b 2 minus 1 5 2 minus 1 6 0 1 2. Then trace a minus trace b is equal to dash. ఒక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా ప్రాబ్లంని జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడైనా గివెన్ కండిషన్స్ ఏ ఒక్క కండిషన్ మర్చిపోయినా ప్రాబ్లం ఆన్సర్ రాదు. ఏ మాత్రం ఇచ్చిన తప్పు రాసుకున్నా, ఇక్కడ -1 ఉంది, మనం +1 రాసుకున్నా తప్పు అయింది. అందువల్ల మీకు సమస్య వచ్చేది ఏంటంటే రాని ప్రాబ్లమ్స్ ఆన్సర్ కాదు, మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఆన్సర్ జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇచ్చినప్పుడు రాసేటప్పుడు తప్పు చేస్తూ ఉంటారు, లేకపోతే క్యాలిక్యులేషన్ దగ్గర తప్పు అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, పిల్లలందరూ కూడా చాలా మంది 10 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే ఒక 5 మెంబర్స్కి కరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. మళ్ళీ ఎక్కడో చోట తప్పు చేస్తారు, ఇక్కడ ఆప్షన్ ఉండదంటారు, మళ్ళీ ట్రై చేస్తారు. అది జరగకూడదు. అది జరగకుండా ఉంటే ఆబ్జెక్ట్లో ఎంసెట్లో మాకు తెలుసుకోవడం ఈజీయే. ఎంసెట్లో సగం పైన మాకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మీరు ఏం చేస్తుంటారు, తొందరపడి చక్కగా చేయాలని చెప్పి ఏం చేస్తారు, ఎక్కడో చోట క్యాలిక్యులేషన్ మిస్టేక్ వేస్తారు. మళ్ళీ ఏం చేస్తుంటారు, ఆప్షన్ అక్కడ ఆన్సర్ రాదు, మళ్ళీ ఎక్కడ చేసామని చెప్పి చూసుకుంటూ ఉంటారు. అలా జరగకూడదు. కాబట్టి ప్రాబ్లం చేసేటప్పుడు మనకు తెలిసిన సమస్యను అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి తప్పుకోకుండా. a plus 2b ఇలా ఇచ్చాడు, 2a minus b ఇచ్చాడు, ట్రేస్ a minus ట్రేస్ b క్యాలిక్యులేట్ చేయమని. ట్రేస్ a అన్నప్పుడు ఏ మ్యాట్రిక్స్ వస్తే ట్రేస్ a అవుతుంది. మనం ఏ మ్యాట్రిక్స్ కావాలనుకోండి, చూడండి దీన్ని బిని ఎలిమినేట్ చేస్తే రెండింటిలో నుంచి ఏ వచ్చేస్తుంది. బి ఎలిమినేట్ అవ్వాలంటే ఇక్కడ +2b ఉంది కదా, ఇక్కడ -2b వచ్చింది అనుకో, బి ఎలిమినేట్ అయిపోయింది, యాడ్ చేస్తారు. కాబట్టి దీన్ని అట్లాగే రాద్దాము, దీన్ని మటుకు 2తో మల్టిప్లై. అప్పుడు a plus 2b ఇక్కడేమో ఇక్కడ -2b వచ్చింది. అప్పుడు యాడ్ చేసినప్పుడు బీలు క్యాన్సిల్ అయిపోతుంది, ఏ వచ్చింది. ఏ వస్తే ఆటోమేటిక్గా బీ కూడా అనుకోవచ్చు. అప్పుడు ట్రేస్ మైనస్ ట్రేస్ సాల్వ్ చేయొచ్చు. రాయండి యాజ్ టీజ్గా a plus 2b యాజ్ టీజ్గా రాయండి. a plus 2b ఎంత వచ్చింది, 1 2 0 6 minus 3 3 minus 5 3 1. నెక్స్ట్ దీన్ని ఏమనుకున్నాం, 2తో మల్టిప్లై చేద్దాం అనుకున్నాం. 2a minus 2b రాయండి, నాతో పాటు రాయండి. 2a minus 2b ఈజ్ ఈక్వల్ టు, చెప్పగలుగుతారు ఎంత అవుతుందో, 4 minus 2. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, నేను ప్రతి దాన్ని ఏం చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేస్తున్నా, అనుకోకపోతే తప్పైంది. 2తో మల్టిప్లై చేస్తుంది, 4 minus 2 12 0 2
4 మనం అనుకుంటాం కానీ రాసేటప్పుడే తక్కువైంది. జాగ్రత్తగా. నెక్స్ట్ దీనికి ఇది యాడ్ చేద్దాం. యాడింగ్. ఒక్క నిమిషం. 2తో మల్టిప్లై చేసినప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. 2తో మల్టిప్లై చేసినప్పటికి ఎంత? అదిగో నేనే ఎప్పుడే రాసేసి తప్పు. 2తో మల్టిప్లై చేసినప్పటికి ఎంత వచ్చింది? స్టార్టింగ్ది 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? 4 వచ్చింది. 4a - 2. ఇలా తప్పు పోతా ఉంటది. తప్పు పోతామే మనకి ఇబ్బంది. మనకు తెలుసు, చూసామా? 2తో మల్టిప్లై చేయాలని చెప్పి తెలుసు, కానీ ఏం రాసాము? 2a రాసాం. 2తో మల్టిప్లై చేయాలని చెప్పి జాగ్రత్తగా ఉందామని అనుకుంటూనే 2a అని మళ్ళీ 2aనే రాసేసాం. 4a రాయాలి. నెక్స్ట్ యాడింగ్. 5a = నేను ఏం చేస్తున్నాను? రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు ప్లేస్ అంటే ఏంటి? మీకు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్మేగా. అందువల్ల నేను ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తెచ్చుకున్నా. మిగతా ఇంటికి వెళ్తా. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తెచ్చుకున్నాం. 1 + 4 5. చూసుకోవద్దు, దీని జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఎలిమెంట్ యాడ్ చేద్దాం. -5. మళ్ళీ దీని జోలికి వెళ్ళొద్దు. ఎందుకు? మనకి వీటితో పని లేదు. మనకి ట్రేస్ ఏ కావాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు. అందువల్ల నేను అవాయిడ్ చేస్తున్నాను వాటిని అనుకోవటం కోసం. 1 + 4 5. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి 5తో డివైడ్ చేయాలిగా. 1 -1 1. వీటితో పని లేదు మనకి. డాష్ వదిలేసేద్దాం. ఇప్పుడు ట్రేస్ ఎంత వచ్చింది రాయండి మీరు. ట్రేస్ ఏ = ఎంత? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ -1. సేమ్ ట్రేస్ ఏ ఫైండ్ చేసి మీరు ట్రేస్ బి ఫైండ్ చేయగలుగుతారా? ఓకేనా? ట్రేస్ బి ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఈసారి ఏ ఎలిమినేట్ చేస్తూ బి ఫైండ్ చేసుకోవాలి. ఏ ఎలిమినేట్ చేస్తూ బి ఫైండ్ చేయాలి. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 2a ఉంది కాబట్టి ఏ వెళ్ళిపోయింది. కాబట్టి ఈసారి దీన్ని ఏం చేస్తారు? 2తో మల్టిప్లై అయినా రాయండి. 2a + 4b. 2తో మల్టిప్లై చేద్దాం. ఎంత వచ్చింది? 2తో మల్టిప్లై చేసాం. 2 4. నేను జాగ్రత్తగా ఉండాలి, దాని తప్పిపోయింది. 0. 2తో మల్టిప్లై చేయాలి. 12 -6. 2తో మల్టిప్లై చేయాలి. -10 6 2. 2a - bని యాజ్ గా కన్సిడండి. మీకు షెడ్యూల్ ఒకటి మీకు ఐడియా ఉండాలమ్మా. ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఒకసారి షెడ్యూల్ గురించి చెప్పాను అంతే. 2a - b రాయండి. 2 - 1 5. 2 - 1 6. 0 1 2. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు సపరేట్ చేయాలి. సపరేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? ఈ మైనస్ ప్లస్ అవుతుంది, జాగ్రత్త చూసుకోండి. 5b అవుతుంది. 5b అవుతుంది సపరేట్ చేసినప్పుడు. 2 - 2 0. వీటి గురించి వద్దు. -6 -1 +1 -6 +1 -4. నెక్స్ట్ 2 - 2 0. b = 0 -1 0. మిగతా అన్ని క్యాపిటల్ పెట్టేసింది. ఇప్పుడు ట్రేస్ బి ఎంత చెప్పండి. -1 అయింది. దానికి ఫైనల్ కావాల్సింది ఏంటి? నవ్వు ట్రేస్ ఏ మైనస్ ట్రేస్ బి ఎంత? ఇందాక ఇక్కడ ఎంత? +1 -1 అయినప్పుడు +1 వచ్చింది ఇక్కడ. ట్రేస్ ఏ +1 -1 +1 వచ్చింది, అంటే 2 వచ్చింది ఫైనల్ ఆన్సర్. చూడండి ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా ఎంత రాయాలి? ఏమో ఇక్కడ 1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలిపోయింది? +1 అయితే మనం ఏం రాసాం?
వన్ కింద -1 రాశాం. ఈ తప్పులు జరగకూడదు, జాగ్రత్త తీసుకోవాలి. మీరు క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇవే మనకు పోయే తప్పులన్నీ కూడా. నేను 2 రకాలైన తప్పులు చూపించాను మీకు కావాలని, చూసారా? మీరందరూ ఎవరు చెప్పలా, నేను -1 రాసిన కానీ అట్లాగే ఉండాలి. ఓకేనా? ఇక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2తో మల్టిప్లై చేయాలని చెప్పి చెప్పట్లా. ఈ మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి, ఇట్లాగా తెలిసి జరుగుతూ ఉంటాయి. మేము చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుండదు, లేకపోతే మీరు ఓన్గా చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. నోట్ చేసుకున్నట్టే కదా అందరూ? కంప్లీట్ అయిందా? కాబట్టి ఫస్ట్ బిని ఎలిమినేట్ చేస్తే ఏ వచ్చింది, ఏని ఎలిమినేట్ చేస్తే బి వచ్చింది. అప్పుడు ట్రేస్ ఏ ఫైండ్ చేయొచ్చు, ట్రేస్ బి ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ రాయండి అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. If a is equal to 2 minus 5 3 1, if a is equal to 2 minus 5 3 1, what is f of a? What is f of a? F of x is equal to x cube minus 2x square minus 5. Problem complete in number. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏతో మొదలు పెడదాం. చూడండి జాగ్రత్తగా, ఎక్స్ చోట ఎంత వచ్చింది, ఏ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ చోట కూడా ఎంత రాద్దాం, ఏ రాద్దాం చెప్పండి మీరు. ఏ క్యూబ్ మైనస్ 2a స్క్వేర్ మైనస్ 5 అని రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీనింగ్ ఉండదు ఎట్లా రాసినప్పుడు. ఇది మ్యాట్రిక్సే, ఇది మ్యాట్రిక్సే, ఇది మ్యాట్రిక్స్ అవట్లా, ఈ ఎలిమెంట్ అవుతుంది, రియల్ నెంబర్ అవుతుంది. అందువల్ల తప్పనిసరిగా 5a రాసినప్పుడు మనం ఏం చెప్తాం అంటే దీంట్లో 5 అని రాయొద్దు, 5i అని రాయమంటాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేయమన్నప్పుడు ఏ క్యూబ్ మైనస్ 2a స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఐ అని రాయాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు పిల్లలందరూ ఏం చేస్తుంటారంటే దీని అందరికీ కూడా ఏన మ్యాట్రిక్స్ ఇచ్చేదా ఏ స్క్వేర్ అనుకుంటారు, నెక్స్ట్ ఏం అనుకుంటారు, ఏ క్యూబ్ అనుకుంటారు. నేనేం చేస్తున్నానంటే కనుక్కొని చేయొచ్చు అమ్మా, అట్లా కూడా చేయొచ్చు. నేను ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీని గుర్తు చేస్తూ చెప్తున్నా. ఈ లెక్క నేను ఏ క్యూబ్ చేయను, ఏ క్యూబ్ చేయకుండా తప్పించుకుంటానికి ఒక ప్రాపర్టీ నేర్చుకోవాలి. ఆ ప్రాపర్టీ కూడా బాగా ఉపయోగపడింది వేరే ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా. అర్థమైంది నేను చెప్పిన మాట? పిల్లలందరూ ఏం చేస్తుంటారు, ఏ స్క్వేర్ క్యాల్కులేట్ చేసి ఏ క్యూబ్ కూడా క్యాల్కులేట్ చేస్తుంటారు. ఇట్లా పెద్ద పెద్ద ఇచ్చినప్పుడు ఏ క్యూబ్ క్యాల్కులేట్ చేయకుండా తప్పించుకోవచ్చు. దానికి ఒక ప్రాపర్టీ నేర్చుకోవాలి. ఆ ప్రాపర్టీ కూడా యూజ్ఫుల్ ప్రాపర్టీ. చూడండి ఇక్కడ రాస్తున్నాను, రాయండి, మీరు కూడా రాయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి దెన్ ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ సమ్ చేయలేదు, ఏ ప్లస్ డి ఇంటూ ఏ ప్లస్ దట్ ఏ ఇంక్రిమెంట్ వాల్యూ దట్ ఏ ఇంటూ ఐ is equal to null matrix 0 అని వాడుతుంది, is equal to null matrix. ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అప్లై చేయండి. మీరు ఏ రాశాను చెప్పండి, ఏ స్క్వేర్ రాయాలి, మైనస్ పెట్టి ఈ రెండు డయాగనల్ ఎలిమెంట్స్ ఏం చేయాలి, యాడ్ చేసి ఏ రాయాలి, ప్లస్ దీనికి గెట్ వాల్యూ కట్టాలి ఇంటూ ఐ is equal to null matrix అవుతుంది. నోట్ చేస్తున్నారా? మరి కానీ ఏ is equal to 2 minus 5 3 1. దెన్ మీరు చెప్పండి ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎంత ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఎంత ప్లస్ 1 ఎంత 3a గెట్ వాల్యూ వచ్చా ఏడి మైనస్ బీసీ వాల్యూ, ఏడి మైనస్ బీసీ 2 15 చేసేటప్పుడు మైనస్ వచ్చింది, 2 ప్లస్ 5 15, 2 ప్లస్ 15 ఎంత 17 ఐ is equal to null matrix. ఇక్కడ నుంచి ఏ స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి, ఒక నిమిషం అండి.
దీన్ని ఏతో మడిపోయేద్దాం ఫస్ట్ ఇనిషియల్గా ఏదో మడిపోయేద్దాం ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ ఏ ఇంటూ ఐ ఏ ఇంటూ ఐ ఏ ఇది నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ముందుగా ఏ క్యూబ్ని రిప్లేస్ చేయండి దీంట్లో ఏ క్యూబ్ రిప్లేస్ చేయండి. ఏ క్యూబ్ అయితే రిప్లేస్ చేయండి చెప్పండి. 3a స్క్వేర్ మైనస్ 17aతో రిప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు రాయండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏలో ఏ క్యూబ్ని రిప్లేస్ చేద్దాం. ఏ క్యూబ్ని ఎంత 3a స్క్వేర్ మైనస్ 17a minus 2a square minus 5y. That is equal to 3a square minus 2a square. 3a square minus 2a square. A square. Minus 17 minus 5. Minus 22a. ఏదైనా క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ -17 -5 అంటే తప్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదే మెయిన్ మిస్టేక్ జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ మళ్ళీ అగైన్ రిప్లేస్ చేయండి. ఏ స్క్వేర్ మళ్ళీ అగైన్ రిప్లేస్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి ఏ స్క్వేర్ చూడండి. ఏ స్క్వేర్ ఎంత చెప్పండి ఇక్కడ నుంచి 3a minus 17i. 3a minus 17i minus 22a. ఫైనల్ గా ఎంత వచ్చింది? ఫైనల్ గా ఎంత వచ్చింది? 3a minus 22. minus 22. చూడండి ఎక్కడ మిస్టేక్ జరిగిందా? ఏ స్క్వేర్ అంటే ఎంత? 3a minus 17i. ఏ క్యూబ్ అంటే 3a స్క్వేర్ మైనస్ 17a మైనస్ 2a స్క్వేర్ మైనస్ 5a. ఓకేనా? ఒకసారి చూడమ్మా జాగ్రత్తగా. ఏ క్యూబ్ a square minus 3a square plus 17a is equal to null matrix. Okay, correct. It implies a cube అంటే ఎంత 3a square minus 17a కరెక్ట్. తర్వాత a cube ప్లస్ ఎంత రాద్దాము 3a square minus 17a minus 2a square minus 5a. ఓకేనా? ఇక్కడ a స్క్వేర్ మైనస్ 17 ఈ రెండు తప్పు రాసామండి. ఇక్కడ ఒకసారి జాగ్రత్త రాసుకున్నాము. ఇక్కడేమో ఇదేమో ఏలు ఇదేమో ఐలు యాడ్ చేయకూడదు. ఏం చేయాలి? 17a minus 5a అలాగే ఉంచాలి. మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎంత ఇప్పుడు ఫైనల్ గా 3a minus 17a minus 17a minus 5a. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మైనస్ 14a minus 17 minus 5 minus 22y. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలిసి తప్పు చేస్తూ ఉంటాం. అదే జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని అక్కడ ఏం జాగ్రత్త. మైనస్ నీకు పైన రాస్తుంది ఇక్కడ
లేకపోతే నెక్స్ట్ పేజీలోనే రాద్దాం, రాయండి ఎక్కడ కూడా రాయండి. మీరు నాకు 14A చెప్తారు ఎంతో, -14A ఏంటి, -14 దీని మైనస్తో మల్టిప్లై చేయండి ఏ మ్యాట్రిక్స్ని, ఎంత వచ్చింది -14 అన్నప్పుడు -28 -14 చూడండి, -14తో మల్టిప్లై చేస్తున్నాం, -28 -14తో మల్టిప్లై చేస్తున్నాం, +70 నెక్స్ట్ -42 -14 ఓకేనా, మైనస్ ఆఫ్ 22i 22 0 0 22 that is equal to -28 -22 -50 70 -42 -36. ఎన్ని ఆప్షన్ ఉందండి అది, ఇదేనా సి ఆప్షన్ ఏనా, -50 70 -42 -36. చూడండి ఇక్కడ వరకు అందరూ రాసినట్టుగా ఈ పేజీ కంప్లీట్ అయిందా. నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయినట్టేనా. ఏం లేదు, జస్ట్ ఇంత ముందులో మనం వెనక రాసిందే. ఇప్పుడు ఏంటి, ఇది -14A, దీనికి ఎంత మల్టిప్లై చేసాము, -14తో మల్టిప్లై చేసాం, -14 2 సార్ 28, -14 × -5 అంటే 70, -14 × 3 అంటే -42, -14 22i అంటే i అంటే యూనిట్ మ్యాట్రిక్స్ గా 1001, దాన్ని 22తో మల్టిప్లై చేయాలి. ఓకేనా ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్ దగ్గరే తప్పులు పోతాయి, మనం తెలిసి తప్పులు అవుతూ ఉంటాం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా కానీ తప్పులు పోయే అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనమ్మా, నెక్స్ట్ దానికి రైట్, నెక్స్ట్ ప్రాబ్లం రైట్. ఇఫ్ a is equal to 2 - 3 - 4 1, a is equal to 2 - 3 - 4 1, then a transpose whole square plus 12a whole transpose is equal to dash అని అడిగారు. ఇక్కడ మీరు 12a కనుక్కొని హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కోవచ్చు, కానీ ఒక ప్రాపర్టీ ఉంటుంది దీంట్లో, ఏఏ హోల్ ట్రాన్స్పోజ్ అని ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వాడుకోవడం జాగ్రత్త అయితే బాగుంటుంది, ఏ ఇంటూ ట్రాన్స్పోజ్ అని వాడుకుంటే బాగుంటుంది. చాలా మంది ప్రాపర్టీ వాడుకోకుండా ఏం చేస్తారు, దీన్ని కూడా ప్రాపర్టీ వాడుకోకుండా డైరెక్ట్ చేస్తూ ఉంటారు, మొత్తానికి వచ్చి దాడుతున్నాం. కానీ సింప్లికేషన్ ఎప్పుడు కూడా కొంచెం లెందీ ఉంటుంది, ప్రాపర్టీ వాడాల్సినప్పుడు ప్రాపర్టీ వాడకపోతే సింప్లికేషన్ లెందీ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇట్లా ఏ ట్రాన్స్పోజ్ ఉందనుకో, దానికి ఏ స్క్వేర్ ఓ ట్రాన్స్పోజ్ అని రాసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ అక్కర్లేదు, ప్రాపర్టీ అక్కర్లేదు, ట్రాన్స్పోజ్ స్క్వేర్ అనుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, డైరెక్ట్గా ఉన్నా కానీ పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, దీన్ని రాయండి. ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాద్దాం అనుకున్నాం, 12 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాద్దాం అనుకున్నాం. సరే, ఏ ట్రాన్స్పోజ్ అంటే చెప్పండి, 2 - 3 - 4 1, దీనికి స్క్వేర్ కనుక్కోవాలి. 12 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 - 3 - 4 1, దీన్ని దాంతో మల్టిప్లై. ట్రాన్స్పోజ్ అంటే ఓకేనా, ట్రాన్స్పోజ్ అంటే లోని కాలం కింద మార్చి రాయాలి. 2 - 3 - 4 1, స్క్వేర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనుకుంది. 2 - 4 - 3 1 అని
2 minus 4 minus 3 1 తో మల్టిప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత? 4 plus 12. 4 plus 12 16 minus 8 minus 8 minus 4 minus 6 minus 3 ఓకేనా? 12 plus 1 16 minus 12 minus 9 13 ఓకేనా? ట్రైన్ 16 minus 12 minus 9 13 దీని 12 తో మల్టిప్లై చేయండి. 24 minus 48 minus 36 plus 12 ఇంత మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 40 minus 60 minus 45 plus 25. ఎన్ని ఆప్షన్ ఉన్నది? ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఇక్కడ కొంచెము ఈ ప్రాపర్టీ కనుక వచ్చింటే కొంచెం సింప్లికేషన్ ఇయ్యింది. 12 into A చేయకుండా తప్పించుకోవచ్చు. KA ఓల్డ్ ట్రాన్స్పోజ్ K into A ట్రాన్స్పోజ్ KA ఓల్డ్ ట్రాన్స్పోజ్ K into A ట్రాన్స్పోజ్. Important property KA ఓల్డ్ ట్రాన్స్పోజ్ K into A ట్రాన్స్పోజ్. దీని కూడా ప్రాపర్టీ అప్లై చేయొచ్చులే కానీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు కానీ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కొని స్క్వేర్ చేయడం చేసి. ఓకే, నెక్స్ట్ సమ్మతి. రాయండమ్మా. ఇఫ్ రాయండి మీరందరూ. ఇఫ్ క్యాపిటల్ A and B are సిమెట్రిక్ మ్యాట్రిసెస్. సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని గుర్తుకొచ్చిందా? A and B are సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఏ ట్రాన్స్పోజ్ ఏ అయితే B ట్రాన్స్పోజ్ కూడా Bనే అవుతుంది. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ E అవుతుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటి? A and B are రాయండి. A and B are సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్. AB plus BA is equal to X. AB minus BA is equal to Y. Then XY whole transpose is equal to dash. XY whole transpose is equal to dash. XY whole transpose is equal to dash. Okay, model better. X into Y whole transpose. మీకు ఇంతకుముందు ప్రాపర్టీ చెప్పాం. X into Y whole transpose అన్నప్పుడు ఇందులో మాట చెప్పాం. A into B whole transpose అన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని చెప్పాం. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? ఇది Y ట్రాన్స్పోజ్ X ట్రాన్స్పోజ్. అందుకే ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ ముందు ఇచ్చింది. ఉన్నప్పుడు X into Y whole transpose అన్నప్పుడు దీని నుంచి మొదలవుతుంది. దీనికి ట్రాన్స్పోజ్ తర్వాత దీని ట్రాన్స్పోజ్ అని రాసుకుంటూ ఉండాలి. Y అంటే ఎంత ఇచ్చి చెప్పండి. రాయండి, మీరు నాతో పాటు రాయండి. AB minus PA whole transpose. X అంటే రాయండి. AB plus BA whole transpose. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ వాడాము ఆల్రెడీ. ఏ ప్రాపర్టీ వాడాము? A into B whole transpose. B transpose into A transpose వాడాము. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ వాడదాం. A plus B whole transpose అంటే A transpose plus B transpose. A minus B whole transpose అంటే కూడా మధ్యలో మైనస్. ముందు ఈ ప్రాపర్టీ వాడదాం. AB whole transpose minus BA whole transpose. Next, AB whole transpose plus BA whole transpose. That is equal to మళ్ళీ అగైన్ మళ్ళీ ప్రాపర్టీ వాడదాం. చెప్పండి, మళ్ళీ అగైన్ ఈ ప్రాపర్టీ వాడదాం. ఎంత చెప్పండి? B ట్రాన్స్పోజ్
A transpose minus A transpose B transpose. మళ్ళీ ఇక్కడ B transpose A transpose plus B into B transpose. That is equal to కంప్లీట్ అయినట్టు వరకు చెప్పండి. బి ట్రాన్స్పోజ్ అంటే ఎంత రాయొచ్చు? ఏ అండ్ బి సిమెట్రీ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. గివెన్ కండిషన్ లోనే ఏ అండ్ బి సిమెట్రీ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఏ అని ఇచ్చినట్టు, బి ట్రాన్స్పోజ్ బి అని ఇచ్చినట్టు సిమెట్రిక్ అని ఇచ్చాడు కదా. బి ట్రాన్స్పోజ్ బదులు బి రాయండి. మీరు నాతో పాటు రాయండి. బిఏ దీంట్లోంచి మైనస్ ఏం కామన్ చేద్దాం. ఏపీ మైనస్ దీన్ని జస్ట్ అడ్జస్ట్మెంట్ ఏబి ప్లస్ బిఏ చెప్పండి. మైనస్ అప్పుడు ఎంత చెప్పండి? ఏపీ మైనస్ బిఏ అంటే ఎంత చెప్పండి? వై. ఏబి ప్లస్ బిఏ ఎంత చెప్పండి? ఆన్సర్ ఎంత వచ్చిందండి? మైనస్ వై. థర్డ్ ఆప్షన్ ఉంది. మైనస్ వై థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ దానికి right number next round. If A is a square matrix capital A, if A square matrix capital A is such that A transpose minus 1 by 2 into I into A minus 1 by 2 into I is equal to A transpose plus 1 by 2 into I, A plus 1 by 2 into I is equal to I. Then matrix A is symmetric or skew symmetric అట్లా అడుగుతున్నాడండి. ఏంటి కండిషన్ ఏంటి చెప్పండి? A transpose minus 1 by 2 into I into A minus 1 by 2 into I minus is equal to A transpose plus 1 by 2 into I, A plus 1 by 2 into I. ఓకేనండి. సిమెట్రిక్ రావాలంటే ఏం జరగాలి? ఏ ట్రాన్స్పోజ్ దేనికి కలవాలి? ఏకి ఈక్వల్ అవ్వాలి. స్క్యూ సిమెట్రిక్ రావాలంటే ఏం రావాలి? మైనస్. ముందు ఈ రెండింటి కోసం ట్రై చేద్దాం. అది రాకపోతే వీటి కోసం ట్రై చేద్దాం. ముందు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది 3/4 ఇంటూ ఐ అండి. ఇది ఇక్కడ మైనస్ 3/4 ఇంటూ ఐ. ఆప్షన్స్ చూడాలి. ఆబ్జెక్ట్ అనగానే ఆప్షన్స్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏ ఈజ్ అన్నాం అనుకో, ఆప్షన్స్ లేకపోతే మనం చేయలేము. అందువల్ల నేను ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గివెన్ కండిషన్ తీసుకున్నామా? ఏ ట్రాన్స్పోజ్ మైనస్ 1 by 2 into I is equal to A minus 1 by 2 into I is equal to A transpose plus 1 by 2 into I, A plus 1 by 2 into I implies A transpose into A. అట్లాగే రాద్దాం. A transpose into A అట్లాగే రాద్దాం. మైనస్ A transpose into I అన్నప్పుడు 1 by 2 A transpose వచ్చింది. నెక్స్ట్ దీంతో మనం వేసినప్పుడు A ఇంటూ I ఏనే కాబట్టి మైనస్ 1 by 2 ఇంటూ A వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by 4 ఇంటూ I is equal to A transpose into A plus 1 by 2 into I మళ్ళీ ప్లస్ 1 by 2 into A ప్లస్ 1 by 4 I స్క్వేర్ అంటే అంత I ఇంటూ I స్క్వేర్ అంటే I వచ్చింది. ఈ రెండు తీసేయచ్చు. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ దీంతో మనం వేసినప్పుడు ఎంత వచ్చింది? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ. ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ. ఏ ట్రాన్స్పోజ్. ఈ ఎలిమెంట్ నా దగ్గర తీసుకెళ్ళండి. ఈ 1 by 2 అదరికి వెళ్తే ప్లస్ 1 by 2 అయిపోయింది. 1 by 2 1 by 2 1 కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఈ మైనస్ 1 by 2 అదర్ తీసుకుంటే ప్లస్ 1 by 2 అవుతుంది. 1 by 2 1 by 2 1 అవుతుంది. ఇంకా ప్లస్ ఏ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ వచ్చింది.
అంటే ఏమొచ్చింది? ఏ ట్రాన్స్పోజ్ ఎంత వచ్చింది? మైనస్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ వచ్చిందంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకేనండి, జస్ట్ డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేసేస్తే వచ్చేసింది. నెక్స్ట్ లైన్ అమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 - 3 431 - 572 is expressed as sum of symmetric matrix P and skew symmetric matrix Q. బాగా ఇంపార్టెంట్ మోడ్ ఇది. One matrix can be written as sum of symmetric and skew symmetric matrix. A can be written as P plus Q. P గురించి ఏం చెప్పాడు? సిమెట్రిక్ అన్నాడు. Q ఏమన్నాడు? స్క్యూ సిమెట్రిక్ అన్నాడు. సరే సమ్మం A is equal to 20 - 3 is expressed as sum of symmetric matrix P and skew symmetric matrix Q. P transpose minus Q transpose ఎంత అని అడిగాడు. Given A can be written as sum of symmetric and skew symmetric matrix. మీ అందరికీ తెలిసిన ఒక మాట చెప్పాను మీకు. One matrix can be written as sum of symmetric and skew symmetric matrix. Then symmetric matrix is what? A plus A transpose by 2. Q symmetric matrix is what? A minus A transpose by 2 అని చెప్పి తెలుసు మీకు. అతను ఏమడుగుతున్నాడు? P transpose minus Q transpose ఎంత అని అడుగుతున్నాడు. P transpose minus Q transpose. P transpose minus Q transpose. P అంటే తెలుసు కదా, విడియండి. A plus A transpose by 2 1 transpose minus Q అంటే సపరేట్ చేయండి. A minus A transpose by 2 1 transpose. That is equal to ప్రాపర్టీ అప్లై చేయండి. KA ఓవర్ ట్రాన్స్పోజ్ అన్నప్పుడు స్కేలార్ కి ట్రాన్స్పోజ్ వర్తించదు. స్కేలార్ కి ట్రాన్స్పోజ్ వర్తించదు కాబట్టి 1/2 వదిలిపెట్టేద్దాం. 1/2 ఇంటూ ఈ దీనికి రాయాలి. A ప్లస్ B ఓవర్ ట్రాన్స్పోజ్ అంటే మళ్ళీ A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్. అప్పుడు A కి ట్రాన్స్పోజ్ అంటే A వచ్చింది. A కి ట్రాన్స్పోజ్ ఓవర్ ట్రాన్స్పోజ్ అంటే A వచ్చింది. A కి ట్రాన్స్పోజ్ ప్లస్ A వచ్చింది. మైనస్ 1/2 అట్లా రాయాలి. దీనికి ట్రాన్స్పోజ్ రాసినప్పుడు A ట్రాన్స్పోజ్. A ట్రాన్స్పోజ్ ఓవర్ ట్రాన్స్పోజ్ అంటే దీంట్లో A ట్రాన్స్పోజ్ బై 2 మైనస్ A ట్రాన్స్పోజ్ 2 పక్కన రాయొచ్చు. A/2 ప్లస్ A/2 అంటే A ఈజ్ నథింగ్ బట్ గివెన్ మ్యాట్రిక్స్. గివెన్ మ్యాట్రిక్స్ ఎంత? 20 - 3 431 - 572. ఇదా కాదు, ఇంకో సి టిక్ పెట్టాము. సి కాదు ఆన్సర్ ఏంటి? తక్కిన రైట్ టిక్ పెట్టేస్తూ ఉంటాం. బి ఆన్సర్. ఇక్కడ దాకా చేసిన తర్వాత కూడా ఇట్లా రైట్ టిక్ పెడతాం చూసుకోకుండా. ఇది కరెక్ట్. చూడండి, మనం ఆల్మోస్ట్ మనము మ్యాట్రిసెస్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసామండి. మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాను మ్యాట్రిసెస్ లో. ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, ఇట్లా 4 పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాను. దీంట్లో వీటన్నింటి మీద ప్రాబ్లమ్ చెప్పాను. ట్రేస్ అంటే గుర్తు చేసాం. సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్, దాంట్లో ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ట్రేస్ లో ఇక్కడ వాడుతూనే ఉన్నాం. A ప్లస్ B ఏ ట్రాన్స్పోజ్ ఓవర్ ట్రాన్స్పోజ్ అన్నప్పుడు ఇక్కడ వాడాం. తర్వాత సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ బాగా డెఫినిషన్స్ ఇంపార్టెంట్.
సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ రావాలి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా వన్ మ్యాట్రిక్స్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎంత తెలియాలి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎంత తెలియాలి. ఇట్లా మధ్యలో ఒక రిజల్ట్ చెప్పాం, మీకు గుర్తుకుందో లేదో, మధ్యలో ఒక రిజల్ట్ చెప్పాం. ఓకేనా, ఈ రిజల్ట్ 2x2 మ్యాట్రిక్స్ సంబంధించిన ఈ రిజల్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏబిసిడి ఇచ్చినప్పుడు a square minus of a plus t into a plus dt into i is equal to null matrix అనేది ఈ రిజల్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చెప్తున్నప్పుడు ఇది ఉపయోగపడింది బాగా. ఇలాంటి కీ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకునేటట్టయితే మళ్ళీ మీరు చేయగలుగుతారు, సొంతంగా చేయగలుగుతారు. ఓకేనా, ఇదిగోండి కేఏ వోల్ట్ ట్రాన్స్పోజ్, కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చాలాసార్లు వాడాం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వెళ్దాం. డిటర్మినెంట్స్ అర్థం పెట్టుకున్నాం, డిటర్మినెంట్స్ అని పెట్టుకో. మీకు ఆల్మోస్ట్ ఆల్ జూనియర్ మీద ప్రిపేర్ అవుతుంటే నెంబర్ ఆఫ్ డేస్ టాపిక్స్ ఈక్వల్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఒక మ్యాట్రిసెస్ అనో, ఒక మ్యాథమెటికల్ ఇండక్షన్ అనో, ఇట్లా టాపిక్స్ లెక్కేసుకున్నా కానీ జూనియర్ అన్ని టాపిక్స్ లెక్కేస్తే నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ముందు ఈక్వలే. అంటే రోజుకు ఒక టాపిక్ అయినా కానీ మనం చెయ్యాలి. ఓకేనా, వీటిలో మార్కులు ఎక్కడ వస్తాయో చూసుకొని మార్కులు వచ్చే ఏరియాలో ఎక్కువ చేసుకోవాలి. మార్కులు మేమైతే చెప్తాం, అన్ని చాప్టర్ చెప్తాం, కానీ మీరు చేస్తున్నప్పుడు కూడా ఏం చేయాలి, ఏ చాప్టర్స్ అయితే మార్కులు ఎక్కువ వస్తాయో, ఏ చాప్టర్ అయితే మీకు పొరకి గట్టిగా ఎక్కుతుందో ఆ చాప్టర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి చేసుకోవాలి. మేమైతే చెప్తాను అన్ని ఇట్లాగే చెప్తాం, ఈ టాపిక్ చెప్పినట్టుగా చెప్తాం, అన్ని సినాప్సిస్ చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మీరు చేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలి, బాగా పొరకెక్కే టాపిక్స్ ఏం చేయాలి, ఎక్కువ బిట్ చేసుకోవాలి. డిటర్మినెంట్స్ డిటర్మినెంట్స్ లో మీకు కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. డెట్ ఏ అన్న డెట్ ఏ ట్రాన్స్పోజ్ అన్న ఒకటే రాసుకుని. ఫస్ట్ పాయింట్ డెట్ ఏ అన్న డెట్ ఏ ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. డెట్ ఆఫ్ ఏబి డెట్ ఏ నుంచి డెట్ బి అవుతుంది. డెట్ ఆఫ్ ఏబి డెట్ ఏ నుంచి డెట్ బి అవుతుంది, లేకపోతే డెట్ బి ఇంటూ డెట్ ఏ కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. డెట్ ఆఫ్ కేఏ కే పవర్ n ఇంటూ డెట్ ఏ. ఇక్కడ n అనేది ఏంటంటే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. ఇప్పుడు సపోజ్ ఏ 2x2 మ్యాట్రిక్స్ ఉంది, నేను డెట్ ఆఫ్ 3a అన్నా, ఎంత వచ్చిందో చెప్తారా? డెట్ ఆఫ్ కేఏ అంటే ఏమన్నాము, కే పవర్ n ఇంటూ డెట్ ఏ అని చెప్తున్నాం. 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాక నేను ఇచ్చింది 2x2. డెట్ ఆఫ్ 3a ఎంత వచ్చింది, c² ఇంటూ డెట్ ఏ. సపోజ్ నేను ఏ 3x3 ఇచ్చా, డెట్ ఆఫ్ సమ్ 5a ఎంత అని అడిగా, 5³ ఇంటూ డెట్ ఏ రాసుకోండి. 5³ ఇంటూ డెట్ ఏ. అట్లాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎంత వచ్చింది, 0. మీకు తెలుసు, ఒక ఎగ్జాంపుల్ చేసి మీకు ఇట్లాగా. ఇప్పుడు ఇలా ఉంటే ఇదిలో ఉంటే ఇక్కడ 1 2 3 ఉంటే ఇక్కడ మైనస్ మల్టిప్లై చేసి ఉంటాయి. ఓకేనా, దీనికి ఇప్పుడు డెట్ అడిగారు అనుకోండి, డెట్ వాల్యూ ఎంత అని అడిగితే అంత తక్కువ పెట్టచ్చు, మీరు 0 అని పెట్టేసేయచ్చు. మీరు తక్కువ. నోట్ చేసుకున్నట్టేనా? ఇంపార్టెంట్ ప్రాపర్టీ డెట్ ఆఫ్ కేఏ, కే పవర్ n ఇంటూ డెట్ ఏ. ఇందాక దానికి
కే అనే దాన్ని ఇన్వాల్వ్ అవుతుంది ఆల్రెడీ ట్రాన్స్పోజ్ వచ్చింది కేఏ ఓల్ ట్రాన్స్పోజ్ స్కేలార్ కి ట్రాన్స్పోజ్ వర్తించదు ఇక్కడ కేఏ ఓల్ పవర్ డెట్ ఆఫ్ కేఏ అన్నప్పుడు కే పవర్ ఎన్ వచ్చింది కంపల్సరిగా ఇంటూ డెట్ ఏ ఆ కే మీద ఉండే అన్ని కూడా ఎక్కువ సార్లు ఉపయోగపడతాయండి మీకు బాగా మీ ఫ్రెండ్స్కి అందరూ చెప్పండి రేపు నుంచి ఎక్కువ మంది చెప్పండి వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డిటర్మినెంట్స్ లో ఒక 3 డిటర్మినెంట్స్ ఉంటాయండి డైరెక్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాం మీరు ఇంటర్మీడియట్ అప్పుడు కూడా గమనించి ఉంటారు వీటిని ఇంటర్మీడియట్ లో మాస్ క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడు డెట్ ఆఫ్ 111 ఏబిసి ఎస్కే బిస్కి సిస్కే డెట్ ఆఫ్ 111 రాయండి 111 ఏబిసి ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ దీని డిగ్రీ 3 అవుతుందండి ఎందుకు డిగ్రీ 3 అవుతుందంటే 1 ఇంటూ పిసి స్క్వేర్ వచ్చింది పిసి స్క్వేర్ వస్తుందంటే పి నెత్తి మీద 1 సి నెత్తి మీద 2 కాబట్టి డిగ్రీ 3 అవుతుంది కాబట్టి దీని యొక్క ఎక్స్పాన్షన్ యొక్క డిగ్రీ ఎంత 3 ఈ ఎక్స్పాన్షన్ యొక్క డిగ్రీ ఎంత వచ్చింది 4 వచ్చింది కాబట్టి డిగ్రీ 3 ఉన్న ఈ డిటర్మినెంట్ వాల్యూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఈసారి డిగ్రీ 4 వచ్చి చూడండి 111 ఏబిసి ఇక్కడ కూడా ఏబిసిని ఎక్కడ వేస్తే బిస్కే తీసుకున్న ప్లస్ లో ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ వచ్చింది ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ వచ్చింది దాని వాల్యూ ఇందాక దానికి దీంతో మడిపోయాలి ఎక్స్ట్రాగా ఏ ప్లస్ బి ప్లస్ సితో మడిపోయాలి ఇది నోట్ చేసుకుని సరిపోయింది ఇది నోట్ చేసుకోవాలని పర్లా దీనికి నోట్ చేసుకుని దీనికి నోట్ చేసుకుని మీ ఇష్టం గుర్తుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు ఈ రెండు కూడా ఈక్వల్ ఏమో డిగ్రీ ఎంత దీనికి 3 దీనికి డిగ్రీ ఎంత 4 ఎలా గుర్తుపెట్టుకోవాలి 111 ఏబిసి ఇక్కడ కూడా 111 ఏబిసి కాబట్టి ఇక్కడ మటుకు ఎస్కే బిస్కే సిస్టమా ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ దీనికి ఎక్స్ట్రా ఎందుకు మడిపోయాలి ఏ ప్లస్ బి ప్లస్ సితో మడిపోయాలి ఏ ప్లస్ బి ప్లస్ సితో మడిపోయాలి ఇదేమో డిగ్రీ 3 ఉంటుంది ఇదేమో డిగ్రీ 4 ఉంటుంది ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి నిజంగా రాయటం చూడండి ఇంకొకటి ఎట్లా ఉంటుందండి ఈసారి డిగ్రీ 5 అండి డిగ్రీ 5 ఉండదు 111 ఏస్కే బిస్కే సిస్కే సెకండ్ కాలంలో రాయండి థర్డ్ కాలంలో ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ రాయండి డిగ్రీ ఎంత వచ్చింది ఇది బి స్క్వేర్ ఇంటూ సి క్యూబ్ కాబట్టి డిగ్రీ 5 వచ్చింది డిగ్రీ 5 వచ్చింది ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు రాయండి డెట్ ఆఫ్ 111 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ మీకు సింగులర్ కి నాన్ సింగులర్ తెలుసు అండి నాన్ సింగులర్ అంటే డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 డిటర్మినెంట్ వాల్యూ ఈ 0 అయితే సింగులర్ లేకపోతే నాన్ సింగులర్ డిటర్మినెంట్ వాల్యూ 0 రాసుకోండి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ ఈజ్ సింగులర్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 రాసుకోండి ప్లస్ ఏ ఈజ్ నాన్ సింగులర్ ఏ ఈజ్ నాన్ సింగులర్ ఓకేనా కాబట్టి డిటర్మినెంట్స్ లో కల్లా కూడా ఇవి బాగా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఈ డెట్ వాల్యూ అబౌ డెట్ వాల్యూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బిగిన్ అయినాయండి
ఇంకా ఇందాక మనం అనుకున్నాము 10 o'clock దాకా మ్యాథ్స్ జరిగిద్దని, తర్వాత 10 to 11 కెమిస్ట్రీ అని, ఇక నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుందండి. 11:30 నుంచి 12:30 వరకు కెమిస్ట్రీ జరుగుతుంది, అదే ఫిజిక్స్ జరుగుతుంది మ్యాథ్స్లో. ఓకేనా? ఒకసారి వాళ్ళ డిటర్మినెంట్ ప్రాపర్టీస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. రేపు నెక్స్ట్ క్లాస్లో ఆ డిటర్మినెంట్స్ మీద సంస్థను రిమైనింగ్ మ్యాథ్స్ ఇచ్చాను నెక్స్ట్ క్లాస్లో. రేపు మళ్ళీ మీరు 8:30 కల్లా వచ్చేసారండి క్లాస్ గురించి. చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి. ఓకేనా?